నమస్తే వెల్కమ్ టు వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. స్టార్ హీరో సినిమా వస్తుందంటే కదేంటి అని అడగకుండా ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడిగే స్టేజ్ కి వచ్చేసింది ఇండియన్ సినిమా. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని కంటిన్యూ చేయాలన్నా, అంతకు మించి ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నా బడ్జెట్ పెట్టాల్సిందే. మరి ఒక్కో సినిమాకి ఎంతెంత బడ్జెట్ పెడుతున్నారు? అసలు ఆ బడ్జెట్ వసూలు చేసే హీరోలు ఎంతమంది? ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోని కదిలించినా మినిమం 300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక స్టార్ హీరోల లెక్క అయితే వేరు. మినిమం 200 నుంచి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ వరకు ఉంటుంది. అసలు ఈ రేంజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ ని, గ్రాండియర్ ని తెలుగు ఆడియన్స్ కే కాదు, ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేసింది ప్రభాసే. బాహుబలి నుంచి ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ చేసే ప్రతి సినిమా మినిమం 300 కోట్ల బడ్జెట్ కి పైగానే తెరకెక్కుతున్నాయి. ఈ 300 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు సరిపోవటం లేదు. అందుకే 500కి రీచ్ అయింది ప్రభాస్ మూవీ బడ్జెట్. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు మేకర్స్. ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కబోతున్న స్పిరిట్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా లేటెస్ట్ గా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. స్పిరిటే కాదు, ప్రభాస్ చేతిలో ఉన్న ప్రతి సినిమా 300కి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. 3 ఏళ్ల నుంచి వర్కింగ్ ప్రాసెస్ లోనే ఉన్న రాజాసాబ్ సినిమా భారీ యాక్షన్ మూవీ కాకపోవడంతో 300 కోట్లతో సరిపెడుతున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలన్నింటిలోకి సంథింగ్ డిఫరెంట్ గా తెరకెక్కుతోంది. అయినా సరే మినిమం 300 కోట్ల బడ్జెట్ పెట్టేసింది టీం. రాజాసాబ్ కి స్పిరిట్ కే 800 కోట్లకు పైగా బడ్జెట్ అయిపోతే, హను రాఘోపూడి సినిమా ఫౌజీకి దాదాపు 700 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో అసలు సిసల్ యాక్షన్ మూవీస్, హెవీ గ్రాండియర్ తో తెరకెక్కబోతున్న సినిమాలు సలార్ 2, కల్కి 2. కల్కి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక సలార్ అయితే పక్కా మాస్ యాక్షన్ మూవీగా హై ఆక్టేన్ విజువల్స్ తో తెరకెక్కింది. ఈ 2 సినిమాలు గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ మూవీతోనే ఎక్స్పెక్టేషన్ పెంచేసిన టీం సీక్వెన్స్ లో ఆడియన్స్ కి అంతకు మించిన విజువల్స్, గ్రాండియర్ చూపించాల్సి ఉంటుంది. అందుకే కల్కి 2 మినిమం 500 కోట్ల బడ్జెట్ తో, సలార్ 2ని 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇలా ప్రభాస్ ప్రస్తుతం 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు జరుగుతాయి కాబట్టి 2000 కోట్ల బడ్జెట్ పెద్ద లెక్కేం కాదని, హిట్ టాక్ వచ్చిందంటే 5000 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. అంతకు ముందు ప్రభాస్ ఒక్కడికే 100 కోట్ల బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ అదే రేంజ్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. స్పెషల్లీ కలెక్షన్లు రాబట్టే హీరోలకైతే ఈ బడ్జెట్ లెక్క కాస్త ఎక్కువే ఉంటుంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఇక నుంచి అదే రేంజ్ లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఎట్లీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాకి ఏకంగా 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్, ఎలివేషన్ ఇవన్నీ ఉండాలంటే ఆ మాత్రం బడ్జెట్ ఉండాల్సిందే అంటున్నారు హీరోలు. 500 కోట్లు పెట్టిన పుష్ప 2కి 1800 కోట్లు వచ్చాయి కాబట్టి 800 కోట్లు పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావా అంటున్నారు అభిమానులు. కెరీర్ లో చేసిన సినిమాలన్నింటికీ పెద్దగా బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేయలేదు మహేష్ బాబు. కానీ ఈసారి మాత్రం ఆ బరువు మహేష్ మీద గట్టిగానే పడుతోంది. 600 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా నెవర్ బిఫోర్ మూవీగా ఉండబోతోందని రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలరే హింట్ ఇస్తోంది. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్లను దింపేసిన రాజమౌళి ఈ సినిమాను కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మురుగన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 500 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. RRR, దేవరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్ ఈ 600 కోట్ల బడ్జెట్ ని ఈజీగా రాబట్టేస్తారని అంటున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. దీనికి తోడు మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ కి 300 కోట్ల బడ్జెట్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నారు. ఈ సినిమాలతో పాటు దేవరా 2 కూడా ఆల్రెడీ లైన్ లోనే ఉంది కాబట్టి ఈజీగా ఎన్టీఆర్ మీద కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు బడ్జెట్ ఉంది. ఒకప్పుడు బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా 1000 కోట్ల కలెక్షన్లు రావడం గ్యారంటీగా కనిపిస్తోంది. మరి
రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలాగే భారీగా తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ 80% షూటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరికి మొత్తం ప్యాకప్ కి రెడీ అవుతోంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ కాబోతోంది. అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి జనాల్లో. ఇలా పెద్ది మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్ తో చేయబోయే సినిమా కలిపి 600 కోట్లకు పైగానే చరణ్ మీద బడ్జెట్ వెయిట్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు 400 కోట్ల బడ్జెట్ దాటితే ఓజీ కూడా దాదాపు 200 నుంచి 250 కోట్ల వరకు అయింది. ఓజీ బడ్జెట్ హెవీ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత ఉండదేమో అనుకున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండియర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో హీరో రెమ్యునరేషన్ తో పాటు బడ్జెట్ లో కూడా మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. సీనియర్ హీరోలు ఒకప్పుడు మినిమం బడ్జెట్ తో సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా మినిమం 150 కోట్లు లేనిదే అసలు సినిమా జోలికెళ్లటం లేదు. లేటెస్ట్ గా అలా బాలయ్య అఖండ తాండవం 170 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న అఖండ తాండవం సీజీకే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర కోసం దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో చేస్తున్నారు. సోషో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర నిజానికి అంత బడ్జెట్ అయ్యేది కాదు. కానీ సీజీ వర్క్ విషయంలో బాగా ట్రోలింగ్ ఫేస్ చేసిన విశ్వంభర టీం ఇప్పుడు మొత్తం కరెక్షన్స్ చేస్తుండటంతో బడ్జెట్ గట్టిగానే పెరిగిపోయింది. ఒకప్పుడు పెద్ద హీరోలకు మాత్రం 100-150 కోట్ల బడ్జెట్ దాటేది. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అసలు అంత మార్కెట్ లేని హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఉండడంతో ఇవి ఎలా వర్కౌట్ అవుతాయా అని ఆలోచనలో పడుతున్నారు జనాలు. ఎప్పుడు 50 కోట్ల బడ్జెట్ దాటని నాని కూడా ఇప్పుడు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా క్వాలిటీ స్టార్ కాస్ట్ తో పాటు సెట్స్ కి భారీగా ఖర్చు పెడుతున్న నాని టీం ది ప్యారడైజ్ ని ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. ముచ్చింతల్లో దాదాపు 30 ఎకరాల్లో భారీ సెట్ వేసి మరీ ప్యారడైజ్ మూవీని షూట్ చేస్తోంది టీం. మరోవైపు సాయిధరం తేజ్ కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడు. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా కోసం 100 నుంచి 120 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు గతంలో నిర్మాతలు అనౌన్స్ చేశారు. విరూపాక్షతో 100 కోట్ల హీరో అనిపించుకున్న సాయిధరం తేజ్ మరి ఈ సినిమాతో మరోసారి ఆ ఫీట్ సాధిస్తాడో లేదో చూడాలి. పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్లతో హాట్ టాపిక్ అవుతున్న తెలుగు సినిమాలే కాదు, సౌత్ లో ఉన్న తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటిలో స్టార్ హీరోలకైతే ఈ బడ్జెట్ 100 కోట్లలోనే ఉంటోంది. తెలుగుతో పాటు తమిళ్ హీరోలకి కూడా కలెక్షన్ల ప్రెషర్ పెరిగిపోతోంది. సినిమాలు అందరికీ కనెక్ట్ కావాలంటే భారీ బడ్జెట్ తో తీయాల్సిందే. అందుకే తమిళ్ హీరోలు కూడా ఫుల్ గ్రాండ్ గా సినిమాలు చేస్తున్నారు. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ మాత్రం ఈ బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేస్తున్నారు. జైలర్ 2కి కూడా బడ్జెట్ సాలిడ్ గానే పెడుతున్నారు నిర్మాతలు. రజనీ సినిమాకి ఓపెనింగ్స్ తోనే మాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. యావరేజ్ స్టాక్ వచ్చినా బడ్జెట్ కవర్ అయిపోతుంది. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అసలే జైలర్ సూపర్ హిట్ తో జైలర్ 2ని ఇంకా భారీగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ భారీగా పెట్టి సినిమా చేస్తున్న హీరో విజయ్ 69వ సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తోంది జననాయగన్. లాస్ట్ మూవీ కాబట్టి సినిమాని గ్రాండ్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతకు ముందు సినిమాలు సరిగా హిట్ అందుకోకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మొన్నటి వరకు చిన్న హీరోలుగా ఉన్న కన్నడ హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా, మార్కెట్ ఎంతున్నా బడ్జెట్ మాత్రం భారీగా ఉండాల్సిందే అంటున్నారు. తెలుగు, తమిళ్తో పాటు ఏ హీరోలకైనా భారీ బడ్జెట్ పెట్టాల్సిందే అనే స్టేజ్ కనిపిస్తోంది. స్పెషల్లీ యష్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోల మీద ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని రీచ్ అయ్యేలా సినిమా చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. ప్రస్తుతం యష్ 4500 కోట్ల వర్తున్న సినిమాను చేస్తున్నారు. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాకి ఒకవైపు ప్రొడ్యూసర్ గా, మరోవైపు రావణుడుగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు యష్. మరోవైపు టాక్సిక్ మూవీని భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత చేస్తున్న సినిమా అంటే గ్రాండియర్ కి ఏమాత్రం తగ్గకూడదు. అందుకే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్లు సాలిడ్ ఎలివేషన్, యాక్షన్ తో టాక్సిక్ ని తెరకెక్కిస్తున్నారు.
వీటికి తోడు మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ KGF 3ని లైనప్ చేయబోతున్నారు. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. రిషబ్ శెట్టి కూడా కాంతారా 1 కోసం 100 నుంచి 150 కోట్ల బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా సినిమా చేశారు. కాంతారా కోసం 20 నుంచి 30 కోట్లు మాత్రమే స్పెండ్ చేసిన టీం కలెక్షన్లోచి పాన్ ఇండియా హిట్ అవ్వటంతో బడ్జెట్ పెంచేశారు. మరి కాంతారా చాప్టర్ 1 కి సీక్వెల్ చాప్టర్ 2 కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ సినిమాకి కూడా మినిమం 150 కోట్ల బడ్జెట్ దాటే పెడతారు. ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సౌత్ లో మలయాళం మినహాయించి మిగిలిన ఇండస్ట్రీలన్నీ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు హీరోలు. ఇది ఈ వారం వీకెండ్ స్పెషల్ టాక్ ఆఫ్ ది టౌన్. చూస్తూనే ఉండండి 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.